కరీంనగర్లో కిసాన్ గ్రామీణ మేళా ఆకట్టుకుంది. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కిసాన్ మేళా జరిగింది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించిన ఈ కిసాన్ గ్రామీణ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేళాలో వ్యవసాయ ఉత్పత్తులు, పనిముట్లు ప్రదర్శించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడినిచ్చే విత్తనాల పరిచయం, సేంద్రియ వ్యవసాయం, ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు అనుభవజ్ఞులు. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ కిసాన్ మేళా సాగింది. మా కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్లో కిసాన్ గ్రామీణ మేళాకు మంచి స్పందన లభిస్తుంది. 3 రోజుల పాటు నిర్వహించే మేళాను హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా రైతులు ఇక్కడికి వచ్చి తమ ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు వివిధ కంపెనీలు కూడా వ్యవసాయానికి ఉపయోగపడే ఆధునిక పనిముట్లను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలో ఇప్పటికే 100కు పైగా ఎగ్జిబిట్లను ప్రదర్శించడం జరిగింది. చూస్తున్నాం ఇక్కడికి రైతులకు ఉపయోగపడేటువంటి పవర్ టిల్లర్స్ కావచ్చు, అదేవిధంగా రోటవేటర్లు, డ్రోన్ తోటి స్ప్రేలు చేసేటువంటి వాటిని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. చూస్తున్నాం ఇక్కడ అన్ని, అంటే డ్రోన్ ద్వారా ఎట్లాంటి ఉన్నాయో చెప్తున్నాయో చెప్పండి. ఇది రోటోవేటరు, రైతుకు పొలంకి ట్రాక్టర్ దున్నుకోవడానికి పనిచేస్తుంది. ప్రతి ట్రాక్టర్కు ఏ ట్రాక్టర్కైనా చిన్న హెచ్పి నుంచి పెద్ద హెచ్పి దానికి ప్రతి ఒక్కరికి యూజ్ చేసుకోవచ్చు. పొలంలో కానీ పత్తులు కొట్టుకోవడానికి దేనికైనా పనిచేస్తుంది. ఇవి స్ప్రేలు మందు కొట్టుకోవడానికి. ఇందులో 4 స్ట్రోకు 2 స్ట్రోకు హోండా అని ఉంటాయి. పొలానికి కానీ పత్తి చేనులకు కానీ అన్నిటికీ మందులు కొట్టుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్క అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ పనిముట్లు, గడ్డి బేలర్ కానీ భారత్ కంపెనీ ఉంటుంది, జైసాన్, ఇట్లా ప్రతి ఒక్క కంపెనీ ఉంటాయి మన దగ్గర. డ్రోన్ కూడా ఉంటుంది. డ్రోన్ అయితేనేమో తోటలకు దీనికి పనిచేస్తుంది. చిన్న రైతులకు, సన్నకారు రైతులకు అయితే ఈ స్ప్రేలు పనిచేస్తాయి. డ్రోన్ అయితే 3-4 లక్షలు పెట్టి అందరూ కొనలేరు కదా. ఈ చిన్నవి అయితే అందరూ కొనుక్కుంటారు, అందరికీ అనుకూలంగా ఉంటుంది అన్నట్టు. రైతులకు ఉపయోగపడే చాలా అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఎట్లా చూస్తున్నారు? రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది సార్, కానీ రైతులు వినియోగించుకోవాలి. తక్కువ సంఖ్యలో వస్తున్నారు, ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ అవకాశాన్ని వాడుకుంటే రైతులకు చాలా లాభం జరుగుతుంది. ఎందుకంటే మంచి మంచి విషయాలు చెప్తున్నారు. రైతులు కంపల్సరీ ప్రతి ఒక్కరు రేపు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి వచ్చి విజిట్ చేయాలి, ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని. ఈసారి కాటన్ దిగుబడి చాలా తగ్గింది ప్రకృతి వైపరీత్యాల వల్ల. అయితే వీళ్ళు ఇక్కడ ప్రదర్శించే, చెప్పండి, ఈ దిగుబడి ఎట్లా వస్తుంది? దిగుబడి బాగా వస్తుంది. ఇది ఇక్కడ రాశి కంపెనీ విత్తనాలు, ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎకరానికి 16-17 క్వింటాలు వస్తుంది. కాకపోతే ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అంతా దిగుబడి తగ్గింది. ఆల్రెడీ రైతులు కూడా దీన్ని తీయడానికి ఈజీగా ఉంటుంది. రేటు కూడా మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది. ఈ పత్తి వేటు కూడా బాగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో ముఖ్యంగా యాంత్రీకరణ, అధిక పంటలు పండించడం, పంట ఉత్పాదకత బాగా పెరిగిపోయింది. ఎకరాన మన ఇండియాలో వరి కానీ ఇతర పంటలు కానీ మన దగ్గర 20 నుంచి 30 క్వింటాలు వరి వండితే, లేకపోతే 40 క్వింటాల వరకు మొక్కజొన్న వండితే అభివృద్ధి చెందిన దేశాల్లో మనతో రెట్టింపు వండుతున్నాయి. ఈ పరిజ్ఞానాన్ని మన రైతులకు అందించాలా. అనేక కొత్త విషయాలు వీళ్ళకు పరిజ్ఞానం, డ్రోన్స్ కానీ రోబోట్స్ కానీ అన్ని వాటిని తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ కిసాన్ గ్రామీణ మేళా 2022-23 ఈ సంవత్సరం 2025లో నిర్వహిస్తున్నాం. చాలా సంతృప్తిగా ఉంది. అనేక మంది రైతులు చాలా విషయాలు వస్తున్నారు. మేము ఒక విషయంలో పూర్తిగా చాలా విషయాల్లో సక్సెస్ అయినాం. ఒక వ్యవసాయమే కాకుండా డైరీ, పౌల్ట్రీ, గొర్రెల పెంపకము, అలాగే చేపల పెంపకం, ఇట్లా డైవర్సిఫికేషన్, ఫామ్ ఆయిల్ పెంపకము, హార్టికల్చరు, కూరగాయల పెంపు, ఇవన్నీ కూడా చాలా మార్పు తీసుకొస్తున్నాం. ఇంకా రైతుకు మేము ఎంతో చేయవలసిన ఉంది. మేము ఏదో చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఈ ప్రయత్నంలో మేము ఇంకా ముందుకెళ్తాం. తప్పకుండా వెళ్ళి రైతులకు సహాయ సహకారాలు, గ్రామీణ ప్రజలకు, ఇంకా ముఖ్యంగా ఈసారి మహిళా సంఘాలకు కూడా మేము కొంత ప్రయోజనం కలిగించే చర్యలు చేపడుతున్నాం. కిసాన్ మేళకు మంచి స్పందన లభిస్తుంది. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా, రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కరీంనగర్లో జరిగిన కిసాన్ మేళా ఆద్యంతం ఆకట్టుకుంది.